హాయ్ ఫ్రెండ్స్, సత్యప్రసాద్ టాక్స్ స్వాగతం. ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు సుమారు 155 కిలోమీటర్లతో నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను ఒక పనుండి జంగారెడ్డిగూడెం సమీపంలో గ్రామానికి వెళ్ళడం జరిగింది. సరే, అసలు జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి వరకు ఈ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది చూద్దామని చెప్పేసి మోటార్ సైకిల్ పై బయలుదేరాను. అక్కడ ఒక వ్యక్తిని అడిగితే, మీరు దేవరపల్లి వరకు బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ధైర్యం చేసి ముందుకు సాగాను. ఇదిగో ఇక్కడ గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం దగ్గర గురవాయిగూడెం అనే గ్రామంలో మధ్యాహ్నం స్వామి కొలువై ఉంటాడు. ఆ సమీపంలో ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం అవుతుంది. ఇదిగో నేను ఎక్కేది కూడా అక్కడి నుంచే. జంగారెడ్డి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు నిర్మాణం అవుతుంది. ఇది డైరెక్ట్ దేవరపల్లి నేషనల్ హైవే రోడ్ను టచ్ చేస్తుంది. అయితే ఈ నిర్మాణం చాలా వరకు పూర్తయిన, చాలా చోట్ల వంతెనల నిర్మాణం, అలాగే రోడ్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. నేను మెట్ట మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బయలుదేరడంతో కొంచెం ఇబ్బంది కూడా పడ్డాను. అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు పెట్టారు కాబట్టి ఆ రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా దర్శనం అవ్వలేదు. అయితే పొలాల మధ్య నుంచి రోడ్డు వేయడంతో ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అని పేరు పెట్టారేమో. ట్రాఫిక్ని నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పెద్ద ప్రాజెక్టులో రోడ్లు కొన్ని చోట్ల పూర్తయ్యాయి, కొన్ని చోట్ల ఇంకా నిర్మాణం పూర్తవలసింది. చూస్తున్నారుగా, ఈ 4 లేన్ల నిర్మాణం చాలా చక్కగా ఉంది. ఈ రోడ్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేవారు కానీ వారికి చాలా అనుభవం ఉంటుంది. చాలా తక్కువ సమయంలో ఇక్కడ చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నేను దగ్గర కోయిలగూడెం సమీపంలో ఎర్రంపాటి అనే గ్రామం ఉంది, లోపల ఉండదు అనమాట. ఆ గ్రామం దగ్గరలో రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తవలసి ఉంది. కనిపిస్తుంది కదా మన ఖాళీ ప్రదేశం. ఇది దాటితే ఇంకా అక్కడి నుంచి అసలు రోడ్డే లేదు. అక్కడ ఆ మెట్ట మధ్యాహ్నం నాకు ఎవరు కనిపించకపోవడంతో ఎవరో ఒక బాధ్యత వెళ్తుంటే, బాబు నేను హైవేకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలంటే ఈ మార్గాన్ని చూపించారు. ఇలాగా చాలల నుంచి కాలిబాట పట్టుకుని నేను మళ్ళీ హైవే కోసం వెతుక్కుంటూ సుమారు 3 కిలోమీటర్ల మేర నేను ఇలా పంట పొలాల్లో వచ్చాను. అయితే ఇది వేసవికాలం కాబట్టి మన ఈ కాలిబాటలో శుభ్రంగా ఉండడం మోటార్ సైకిల్ నచ్చింది. అదే వర్షాకాలం అయితే అసలు మామూలుగా ఉండదు. నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే అసలు బయటికి రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా ఎర్రంపేట దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి హైవే నిర్మాణం ఇది చూస్తున్నారుగా, ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇదంతా కూడా ఖాళీగా ఉంది. ఇక్కడి నుంచి నేను మళ్ళీ హైవే రోడ్డు నిర్మాణం పూర్తయిన ప్రాంతంలో మళ్ళీ హైవేలోకి ఎక్కాను. ఇలా కంటిన్యూ వెళ్తుండగా మళ్ళీ కొయ్యలగూడెం సమీపంలో ఇది ఇక్కడ పూర్తిగా అసలు రోడ్డు నిర్మాణమే లేదు. ఇక్కడ కొయ్యలగూడెం దగ్గర అండర్ పాస్ నిర్మాణం పూర్తయింది. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి యాదవోలు రోడ్లోంచి ఇట్లా నేను మళ్ళీ ఈ దేవరపల్లి వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని పైకి ఎక్కడం జరిగింది. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇటు రావాలనుకున్నారు, ఒక అన్నగిరి వరకు ఇటు రాకపోవడమే మంచిది. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ విలువైన కామెంట్స్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.